ఇప్పుడు కల్లాపు చల్లాలి కదా. మాస్టారు, ఓ గుప్పుడు పేడ దొరుకుతుంది ఏమిటి? నేను అదే ట్రై చేస్తున్నాను సార్. ఎవరు అడిగినా కూడా కోపంగా చూస్తున్నారు. ఏంటో పేడ దొరకని పట్టణమా అండి? మరి వీళ్ళంతా కల్లాపు ఎలా చల్లేవారండి? డైనోసార్లు అంతరించిపోయినప్పుడే కలాప వేయడం మానేశారండి, ఎక్కడో పల్లెటూరులో తప్ప. అంతేలేండి. ముందు వాటర్ వాష్ చేసి తర్వాత డ్రాయింగ్ చేద్దాం. ఏ ముగ్గు వేద్దాం? చిచి, ఈ భంగి మరియు చెరువు కొట్టి మీద చెంపట్టుకుని కూర్చున్నట్టుంది. చొక్క, ఇదో చొక్క. చిచి, మరి కాకి రట్టేసినట్టుంది. ముందు సరుకులు వేద్దాం. ఓకే. అద్భుతంగా చేస్తాం మనం. ఏంటండి వీధిలో ముగ్గులు పోటీలు అవుతుంటే అమలాకల్లా జడ్జిమెంట్ ఇవ్వడానికి తిరుగుతున్నారు? అంటే నాకు రాదు సార్, మిమ్మల్ని చూసి కాపీ కొడదామని. ముగ్గును కాపీ కొట్టారా? అంతేలేండి, రాత్రి నుండి పెగలేసామని ముగ్గులు ఏమంటే ఇలాగే ఉంటుంది. పదండి మేము ముగ్గు చూద్దాం. ఏంటి మాస్టారు, పైన కోడి వెంట్రుకలు పక్కన పెప్పరమెంట్ బిళ్ళలు ఎక్స్ట్రాగా వేశారు? యాజ్ గా కాపీ చేస్తే బాగోదు కదా సార్, అందుకే డబ్బింగ్ లో కాకుండా రీమేక్ లా ఉండాలని. ఎక్కేహారు, మీరు మెట్టు ఎక్కేహారు. నెక్స్ట్ ఐటమ్ ఏంటి సార్? అబ్బే, ఈ ముగ్గులే మన వల్ల కాదండి. ఏదో మా ఆవిడకి ఒంట్లో బాబు హెల్ప్ చేశాను కానీ ఆఫీస్కి వెళ్ళాలి పనుంది. నేను ఇలాగే అనేవాని. కాపీ కొట్టినా నాకన్నా ఈడే బాగా ముగ్గేశాడు. ఏదైనా మగాడ ముగ్గేస్తే అందమే వేరు. ఒకప్పుడు ఆడవాళ్ళు క్లాత్తో క్లీన్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు కంఫర్ట్లు పెరిగిపోయాయి. నిలబడి దర్జాగా పనులు చేసుకుంటున్నారు, అందుకే ఉల్లంగొట్లో తెలియదు. ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ప్రసాద్, తడి కూడా పెట్టడం అంటే అలా కాదయ్యా. ఇదిగా ఇది ఇలా ఇలా, అంతేగాని అటుపళ్ళు 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 బండి తోస్తున్నట్టు కాదు. 4 ఇళ్లలో పాచి పని చేసిన అనుభవం ఉన్నట్టుంది, మీరే పెట్టేయండి, నేను వంట చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళకి సలహాలు ఇవ్వడం కూడా తప్పేరన్నమాట. అరటిపళ్ళు చిచి నాకొచ్చిందటి. ప్రసాద్, కూర ఏమంటే గుబ్బెమ్మేసేవేటి? అది గుబ్బమ్మ కాదు, కూర. ఏం కూర? వంకాయ ఫ్రై. అవునా, ఇలా ఉందేటి? ఎలా ఉంది స్వాతి? బాగుంది. అదే నువ్వు ఉప్పు కారం ఎక్కువ తింటావు కదా, అందుకే స్పైసీగా చేశాను. మీకు నచ్చలేదా మామయ్య? ఇలాంటివన్నీ తింటుంటేనే రాగిజావే బెటర్ అనిపిస్తుంది. అమ్మా, రాగిజావ ఉందమ్మా? థ్యాంక్ యూ. పసుపు ఎక్కువైపోయింది కదా మామయ్య, పైగా ఏది ఉడకలేదు. అడిగితే బాగుందని చెప్పి వెళ్ళిపోయింది. అందరూ నీలాగా నోరేసుకు పడిపోరాయా. ఎదుటి వాళ్ళు అనే ముందు ఆ పని మనం చేయగలమా లేదా అని ఆలోచించాలి. అమ్మాయి ఒక మెట్టు తగ్గి నీతో మాట్లాడాలనుకుంటే పంతం వదిలి దగ్గర అవ్వాలే గాని ఇలా మూర్ఖంగా ప్రవర్తించకూడదయ్యా. దొరికాను కదా అని తప్పకండి, మీ ముందు బాగానే యాక్ట్ చేస్తుంది, అయినా పసుపు ఆరోగ్యానికి మంచిదే.
ఏం కాదు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, అమ్మాయిని జాగ్రత్త చూసుకోండి. జస్ట్ అట్లా చూస్తూ ఉండమని చెప్పి. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటికి ఉండాలి కదా, అయ్యా అయ్యా అని ఒకటి It'll be a war. ఇది కనిపెట్టింది. అరే వాడు రండి రా, వీడిని తీసుకురండి రా.